హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రచ్చ మీడియా. నేను మీ శివప్రసాద్. మనం ఇప్పుడు తాడేపల్లిగూడెంలోని జట్లపాలెం రోడ్లో ఉన్నాం. జట్లపాలెం రోడ్లో నిన్న ఒక లేఅవుట్ స్థలంలో ఏదైతే మన కడియపు చెరువు నుంచి ఏదైతే రెండవ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ తవ్విన మట్టిగా అనుమానిస్తూ మనం ఒక వార్త చేయడం జరిగింది. అయితే దానిపైన పలు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలోనే మనం వార్తను ప్రజెంట్ చేసాం. ఇదే ఒక కొండల ఎత్తుగా వెనక మీకు కనబడుతున్న బిల్డింగ్లకు సంబంధించి బిల్డింగ్లకు రెండో ఫ్లోర్ అంత ఎత్తు వేసిన మట్టిని ఈ రోజు రాత్రికి రాత్రే ఈ కొండను ఎవరో తవ్వుకుని తీసుకెళ్లిపోయిన ఆధారాలు కూడా మీరు చూడొచ్చు. ఇదిగో ఈ పక్కన కూడా మట్టి ప్రొక్లైన్ తోటి చదును చేసినట్టుగా మీరు ఏదైతే చూస్తున్నారో ఇదంతా నిన్నటి రాత్రి మన వార్త ప్రజెంట్ చేసిన గంటల సమయంలోనే ఇదంతా జరిగింది. నిన్న రాత్రి సమయంలో ఇక్కడ ప్రొక్లైన్ తోటి ఏదైతే ఇక్కడ తవ్వారని మనం అనుకుంటున్నామో అది చదును చేసి ఒక లేఅవుట్లో స్థలాన్ని పూడ్చిన మాదిరిగా స్థలం కూడా ఇంత ఎత్తు అయితే పూడ్చారు. దాదాపుగా 10 అడుగుల ఎత్తు ఇక్కడ పూడ్చి ఉన్న ఇది మట్టి మా ఉద్దేశం ప్రకారం అయితే రెండవ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్లో అనేది మేమైతే చెప్పగలం. అయితే దీన్ని నిర్ధారించాల్సింది మాత్రం రెవెన్యూ అధికారులు ఇక్కడ సాయిల్ టెస్టింగ్ చేసి ఆ మట్టో కాదో నిర్ధారించవలసి ఉంటుంది. అయితే ఇది ఇటుక బట్టీలకు సంబంధించి మేము ఏదో 100 కిలోమీటర్ల దూరం నుంచి ఇక్కడ తెచ్చి నిలవబెట్టుకున్నాం, ఇది మా సొంత స్థలంలో నిలవబెట్టుకున్నామని కూడా ఒక వ్యక్తి రచ్చా మీడియాను సంప్రదించడం కూడా జరిగింది. ఇటుక బట్టీలకి మీరు తెచ్చిన మీరు అంటున్నట్లుగానే 40 నుంచి 50 లారీలు అయితే ఇక్కడ ఉంది. నిన్న ఏదైతే మేము 100 లారీలు అంటూ మేము ఏదైతే ప్రచారం చేసామో వార్తను ప్రసారం చేసామో ఆ 100 లారీలకు సంబంధించి మీరు ఆ 100 లారీలకు సంబంధించి రాత్రికి రాత్రే ఎన్ని లారీలు తరలించారు, అది ఎక్కడికి వెళ్ళింది అనేది కూడా పూర్తి స్థాయి సమాచారం అయితే మా దగ్గర ఉంది. ఏదైతే నిన్న మేము చూపించిన విజువల్స్ మా దగ్గర అలాగే ఉన్నాయి. ఇదే విజువల్ను పక్కనే ప్రజెంట్ చేయడం కూడా మీకు జరుగుతుంది. అలాంటి ఆ కొండను రాత్రికి రాత్రే తవ్వి ఇక్కడ ఎత్తును చదును చేసి ఓన్లీ లేఅవుట్ స్థలాన్ని మాత్రమే పూడ్చినట్టుగా చూపించడం కూడా మనం చూస్తున్నాం. ఏదేమైనప్పటికీ ఇక్కడ రెవెన్యూ అధికారులు దీనిపైన దృష్టి పెట్టాల్సి ఉంది. ఇది తాడేపల్లిగూడెం రెవెన్యూ పరిధిలో రెవెన్యూ అధికారులు దీనిపైన దృష్టి పెట్టి వెంటనే దీనిపైన చర్యలు తీసుకోవాలి. ఏదైతే రెవెన్యూ అధికారులు ఈరోజు పొద్దున ఇన్స్పెక్షన్ చేసినట్లు కూడా మాకు సమాచారం అంతా ఉంది. ఏదేమైనా ఇప్పటికైనా చర్యలు తీసుకొని వేరే ప్రాంతం నుంచి వచ్చిన మట్టి అయినా సరే అక్కడైనా మైనింగ్ పర్మిషన్ ఉంటుంది. ఇన్ని లారీలు 100 లారీలు తీసుకొచ్చి ఇక్కడ ఇటుకామలకైనా సరే ఎక్కడైనా పూడిగా తీసినా సరే దానికి సంబంధించిన పర్మిషన్స్ సమర్పిస్తే మేము ఆ వార్తను కూడా ప్రసారం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు మీ నిజాయితీ నిరూపించుకున్నప్పుడు మమ్మల్ని సంప్రదిస్తే మేము ఖచ్చితంగా ఆ వార్తను కూడా ప్రసారం చేస్తామని తెలియజేసుకుంటూ దీని మీద వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. చూస్తూనే ఉండండి రచ్చ మీడియా.